ఇది మొదటిది కాదు, ఇదే చివరిది కాదు. ప్రభావం చూపని నిరసనలు, కదిలించని కథనాలు, వెలిగి వెలిగి ఆరిపోయిన కొవ్వొత్తులు. ఇది ప్రతిసారి జరిగే కథే. అరచేతిలో పొంగుతున్న నీలి సముద్రపు పోటెత్తే అలలు సృష్టించిన ఉన్మాదం ఇది. మానవ విలువలు లేని, మనిషి పోకడలసలే లేని మృగాలు చేసిన విధ్వంసం ఇది. తన ఆఖరి నిమిషాల్లో ఆమె ఎంతటి బాధని మోసిందో ఎవరం ఊహించగలం? ముప్పిరిగొన్న భయం, పనికిరాని ఆవేశం, ఫలించని పోరాటం, హింసకు గురైన నిస్సహాయత, ఇష్టపడి కష్టపడి చదివిన చదువు, బతుకు, కాముకుల చేతుల్లో రక్తపు కలువైన వైనం. 36 గంటల షిఫ్ట్ డ్యూటీ తర్వాత రవంత విశ్రాంతి కోరుకోవడం ఆమె చేసిన నేరం. అంత రాత్రి ఒంటరిగా ఎందుకున్నదనేది అలవోకగా వాళ్ళడిగే ప్రశ్న. శవ పరీక్షలో తేలిన జెనిటల్ టార్చర్, లోతైన గాయాలు, మొహమంతా రుధిరం. దేహము మనసు బాధతో సుడులు తిరుగుతూ ఏ దేవుళ్లను వేడుకుందో, అల్లాని జీసస్ని కాపాడమని కోరిందో. ఎన్ని విధాల నాశనం చేసినా కనీసం ప్రాణాలతో వదిలిపెట్టండిరా, బతకనివ్వండిరా వాళ్ళని. కన్నవాళ్ళు కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు. ఆమె విఫలమై ఉండొచ్చు, వికలమై ఉండొచ్చు, విలాప గీతమై ఉండొచ్చు, పగిలిన నేలై ఊడ్చేసిన చేనై ఉండొచ్చు, ఎండిన మోడై ఉండొచ్చు, కుంగిన బాటై, వంగిన వంతనై, విరిగిన కలై, పగిలిన గొంతుకై, దుఃఖము ద్రోహము కష్టము సుఖము ఎదుర్కొన్న స్థైర్యమై, పగిలిన జీవిత శకలాలలో ప్రతిఫలించే అనేక వర్ణాల అచిరక రంగుల అద్దకపు కళాఖండంలా మిగిలుండేది బతికుంటే. సిగ్గుకే సిగ్గేసి నిలువునా చీలిపోయే సరికొత్త అత్యాచారాలకి అపరాజిత వంటి అందమైన నామకరణాలు, కొత్త కొత్త చట్టాలు చేస్తూ ప్రపంచం పరిగెడుతూనే ఉంది. కాలము జీవితము ఆగిపోయిన బాధిత కుటుంబం తప్ప. కాలము జీవితము ఆగిపోయిన బాధిత కుటుంబం తప్ప. కలకత్తా అమ్మాయి.